అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జనవరి 23 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురు పేరు శివశక్తిరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాం. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము తాంత్రిక విద్య చేస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం చెప్పుకోవచ్చు. అలాగే ఓర్పు, సహనంతో, అలాగే మంచి మనస్తత్వంతో ఉంటారు. ఇక ఈ రాశి వారు కోపాన్ని కూడా కొంచెం ఎక్కువగానే కలిగి ఉంటారు. అయితే వీరికి ఓర్పు, సహనము ఎంతైతే ఉంటుందో కోపం కూడా అంతే డబుల్గా వస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఓర్పు, సహనాన్ని వీరు కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయంలాగా ముంచుకొస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారు చాలా పెద్ద పొరపాటు మరలా చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరండి. అంటే పక్కన వారు నమ్మిన విధంగా మిమ్మల్ని మీరు ఏ విషయంలో కూడా పెద్దగా నమ్ముకోరు. ఇది మీలో ఉన్నటువంటి ఒక పెద్ద మిస్టేక్ అనమాట. అయితే ఎక్కడి నుండి అయినా కానీ మీరు మీకున్నటువంటి అలవాట్లను తప్పకుండా మార్చుకోవాల్సినటువంటి అవసరం రాబోతుంది. ఎందుకంటే ముందుగా మీరు 2 పనులను అయితే చేయాలి. 2 ముఖ్యమైన విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటగా మీరు దైవారాధన చేయటం అనేది అస్సలు మర్చిపోకండి. ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడము. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్నటువంటి వాటిలో ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పకుండా విజయాన్ని అయితే చూస్తారు. అలాగే దైవారాధన చేయటము కుదరకపోయినా కనీసము మీరు దేవుణ్ణి స్మరించడం కోసం మర్చిపోకండి. రేపటి రోజున ఒక వారంలో అయినా ఒకసారి కానీ కుదరవుతుందండి కదండి. మరి అలా కుదిరినప్పుడైనా దైవారాధన చేసుకుంటే సరిపోతుంది. ఏది చేసినా కానీ దీపారాధన మనస్ఫూర్తిగా చేసుకోండి. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలనుకుంటే మాత్రం మీలో అంటే మీకున్నటువంటి విశ్వాసం, నమ్మకంతో పాటుగా భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనందరికి కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంటే మనకు తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన చాలా ముఖ్యం. అయితే మీరు మీ యొక్క కులదేవతను విస్మరిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీకు తెలియకపోవచ్చు అండి. ఒకవేళ తెలిస్తే పెద్దలని సంప్రదించి మీ యొక్క పూజా విధానం చక్కగా ఆచరించేవారు ఉన్నారు ఈ రాశివారు. తెలియని వారి విషయం గురించి మాట్లాడుతున్నానండి. ఎవరైనా కానీ మీ కులదేవత గురించి తెలియకపోతే మీ పెద్దవాళ్ళని కానీ మీ యొక్క పెద్దలను కానీ అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన చేయడం వల్ల మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులను తప్పకుండా మీరు కళ్ళారా చూస్తారు. అంటే మనం పెద్దల కాలం నుండి వచ్చినటువంటి కులదేవతను మర్చిపోకూడదండి. ఎప్పుడైనా కానీ మన యొక్క పితృదేవతలు ఏ విధంగా అయితే ఉంటారో మన కులదేవతలు కూడా మమ్మల్ని అనుగ్రహిస్తూ గమనిస్తూ ఉంటారన్నమాట. అంటే మన తాతల కాలం నుండి వచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు మనం విస్మరించి వాటి గురించి పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎవరి లైఫ్ వాళ్ళని బిజీగా గడిపేస్తూ ఉన్నారండి. కాబట్టి మీకు ఏంటంటే ఒక్కొక్కసారి పెను ప్రమాదాలు జరగాల్సిన సిచ్యువేషన్లో కూడా మీరు బయటపడుతున్న క్షణాలు ఉన్నాయి. అలాగే సమస్యల్లో కూరుకుపోయిన వారు నేనున్నా అని చెప్పి చేయించడం ఒక దైవానుగ్రహం అనేది మీ చుట్టూ ఉంటుందని మీరు కూడా గమనించి ఉంటారు. అంటే మీరు చాలా నష్టపోవాల్సిన వాటిలో కూడా చాలా తక్కువగా నష్టపోయి పెద్ద పెద్ద ప్రమాదాల సైతం నుండి కూడా బయటపడేటువంటి అవకాశాలను కూడా ఆ దేవత మీకు ఎన్నోసార్లు కల్పించి ఉండవచ్చు. అంటే అది మీ యొక్క అనుగ్రహము, మీ యొక్క పుణ్యం కాదండి. మీ యొక్క తాతల ముత్తాతల కాలం నుండి వచ్చేసినటువంటి పూజా ఫలితం అని చెప్పుకోవాలి. కాబట్టి మీరు మర్చిపోయినారనే విషయాన్ని ఆమె ఎన్నోసార్లు మీకు గుర్తు చేస్తూ ఉండవచ్చు. ఎన్నో రకాలుగా సూచనలు కూడా అందిస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆ కులదేవత ఆరాధన అసలు మర్చిపోకండి. ముఖ్యంగా మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ కనీసం పూజ చేయకపోయినా మీ కులదేవత ఎవరనేది తెలుసుకొని ఆమె నామస్మరణ చేసినా కానీ ఆమె ఎంతో సంతోషిస్తుందని, పూజ చేయకపోయినా కనీసం నామస్మరణ పలుకుతున్నారని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకొని తద్వారా మనకు జరగాల్సిన ఆపద నుంచి అయితే ఖచ్చితంగా గట్టెక్కిస్తుందండి. మన కులదేవత ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అలాగే రేపటి రోజున మీకు ఆ తల్లి యొక్క హృదయం ఏ విధంగా అయితే ఉపయోగపోతుందో అమ్మవారికి కూడా అదే విధమైన ప్రేమ మనాలు కూడా ఉంటాయి.
బిడ్డల మీద కాబట్టి కనీసం ఆమె పేరైనా కానీ తలుచుకుంటే మనస్ఫూర్తిగా పేరు తలుచుకొని దండం పెట్టుకున్నా కూడా సరిపోతుంది. కాబట్టి ఈ విషయాలు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మీరు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని తెలుసుకోండి. మీకున్నటువంటి ఏ సమస్య అయినా కానీ ఇట్టే ధైర్యంతో మీరు పోరాటటువంటి శక్తిని అమ్మవారు మీకు ఇస్తుంది. అలాగే దైవానుగ్రహం అనేది లేకపోతే మీరు ఎంత విజయం సాధించినా కూడా అది వ్యర్థమని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎంత అంటే బలశాలైనా కానీ మీ యొక్క బలం అనేది ధైర్యం కానీ ఇందులో కూడా పనికిరావని చెప్పాలి. కాబట్టి ఈ విషయం గురించి తెలుసుకోండి. భగవంతుని యొక్క ఆరాధన చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అమ్మ ఇక మనం ప్రతిరోజు కూడా మొత్తం మీద సరైనటువంటి ఉదయం నిద్రపోతుంటాం, సరైనటువంటి టయానికి తింటాం, అన్ని పనులు కూడా చేసుకుంటాం. కానీ భగవంతుని విషయం వచ్చేసరికి ఏదో అయితే తర్వాత చేసుకోవచ్చులే అనే విధంగా మనసు అనేది పూర్తిగా నెగ్లెక్ట్గా అంటే చాలా రకాలుగా నెగ్లెక్ట్గా ఉంటారండి. కాబట్టి ఈ విషయం మాత్రం గురించి తప్పకుండా ఆలోచించండి. ఇక మీకు భగవంతుడు అంటే ఇష్టమైన ఆధ్యాత్మికపరమైన అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో కొంతమేర భగవంతుడు మర్చిపోతూ ఉన్నారు. ఇక భగవంతుడు వెంటనే కరిగిపోతారండి. మనకు వరాలను కూడా కురిపిస్తాడు, మనల్ని చూసి జాలి పడతాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రోజుల్లో మనుషులు నమ్మే కంటే కూడా భగవంతుడిపై నమ్మకాన్ని పెంచుకొని మీ పనులన్నీ కూడా భగవంతుడికి అప్పచెప్పండి. నిర్లక్ష్య భావం చేసే కొద్దీ భగవంతుని యొక్క అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అవుతారని విషయాన్ని తప్పకుండా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇక రేపటి మీకు కొన్ని పనులు ఉన్నా కానీ తప్పకుండా దైవారాధన చేసుకోండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడేశ్వరి లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీదేవి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకొని రండి. అమ్మవారి యొక్క కటాక్షణ పొందండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. రేపటి రోజు తప్పకుండా మీకు తోడవుతుంది. రేపటి రోజు అన్ని రకాలు కూడా మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీకున్న పనులను కూడా సకాలంగా చేయగలుగుతారు. అలాగే రేపటి రోజు మిమ్మల్ని ముంచేటువంటి విధంగా కొన్ని ప్లాన్లు చేసి మీకు ఏదైనా లేనిపోని మాటలు చెప్పేసి అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అనేది ఉండబోతుంది. కాబట్టి వారి యొక్క ప్రోత్సాహాన్ని మీరు ఏమాత్రం లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అస్సలు టేకిటీజీగా అన్నట్లుగా విన్నట్లుగా వదిలేయడం మంచిది. అలాగే వారు చెప్పేటువంటి మాటలను మీ మెడకు ఎక్కించుకొని అవతల వ్యక్తులతో ఎక్కువ కోపడి వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకునే విధంగా కనుక మీరు గురైతే మితిమీరినటువంటి సంభాషణలు మీరు రేపటి రోజు చేయడం వల్ల ముందు రోజుల్లో మీకు కొంతమంది వ్యక్తుల వలన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. కాబట్టి ఎవరు ఎన్ని అనవసరమైనటువంటి విషయాలు చెప్పినా కానీ మీరు కోపానికి గురి కాకండి. ఇక కొంతమంది వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మరీ ప్రత్యేకంగా మీకు చేతులు జోడించబోతుందని చెప్పుకోవాలి. ఇక మీకు తిరుగులేదనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారో, ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తూ మీరు దేనికి పనికిరా అని చెప్పిన నలుగురు ముందు కూడా మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువగా అంటే తక్కువ పరిచే విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులే వారే స్వయంగా వచ్చి వారే వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని అది తప్పైపోయిందని చెప్పేసి సమాపణలు చెప్పి వేడుకుంటారు. ఇక మీరు వారు జాగ్రత్త పడాలండి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఇప్పటి నుండి మిమ్మల్ని అన్ని రకాలుగా అంటే ఎంత వాళ్ళు చేతులు జోడించి మరి క్షమాపణలు వేడుకున్నప్పుడు కూడా గతంలో మీకు హాని తలపెట్టినటువంటి వ్యక్తులు కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా మీ జీవితంలో రాబోతున్నారు. కాబట్టి వారి గురించి కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. గుడ్డిగా మరలా ఆ వ్యక్తులు నమ్మకండి. మీ లైఫ్ నుండి పూర్తిగా బయట పెట్టాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒకసారి మోసపరిచారు, అలాగే అవమానపరిచారు కాబట్టి మిమ్మల్ని కిందకు దిగదార్చే విధంగా ఎన్నో మాటలతో హేళన చేసి మిమ్మల్ని చాలా రకాలుగా అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని తీశారు. కాబట్టి అటువంటి వ్యక్తులు మరలా పనికట్టుకో మరి మీ జీవితంలోకి వచ్చి చేతులు జోడించబోతున్నారు. అంటే ఖచ్చితంగా వారు ఏదో ఒక ప్లాన్తోనే మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతుందని గుర్తుపెట్టుకోండి. అంటే ఏదో అవసరం కోసము మీ దగ్గరికి రాబోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు తిరిగి మరలా క్షమాపణలు వేడుకోగానే మీ మనసు వెంటనే కరిగిపోకుండా కొంచెం ఆలోచించండి. వారి యొక్క నక్క వినయాలను మీరు ఏమాత్రం కొంచెమైనా కానీ నమ్మి మరలా మీ జీవితంలోకి వాళ్ళని ఆహ్వానించి మీ బలహీనతల గురించి అలాగే మీ ప్రాబ్లమ్స్ గురించి మీకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి గురించి కనుక వాళ్ళతో షేర్ చేస్తున్నట్లయితే మరలా తిరిగి మీ జీవితంలో మీకు ప్రాబ్లం క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. అలాగే రేపటి రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తప్పకుండా తెలుసుకుందాం. మిమ్మల్ని ఎవరైనా నమ్మించి మోహించడానికి ప్రయత్నం చేయవచ్చు. కొత్త వ్యక్తులు కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరీత్యా రేపటి రోజు అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. అలాగే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రేపటి రోజు మీరు పఠించవలసిన నామము ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు తప్పకుండా ఉచ్చరించండి. ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి. అమ్మవారి ముందు ఖచ్చితంగా నెయ్యి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. బెల్లం ముక్కైన తీపి నైవేద్యం ప్రసాదంగా సమర్పించండి. మీరు అమ్మవారి సంబంధించిన స్తోత్రాలను పఠించండి. అలాగే అమ్మవారికి సంబంధించిన ఏవైనా కథలు వినడం కానీ మీ మనసుకు అనేది రేపటి పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరు ఏదైనా కానీ చెడు విషయాలను మీ దగ్గర తీసుకొచ్చినా లేదంటే పనికిమాలిన విషయాల గురించి చర్చించినా కూడా మీరు అక్కడి నుండి విస్మరించడం అయితే మంచిది. అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు మంచి ప్రశంసలు కూడా పొందుతారు. అంటే మీరు ఎవరి ముందైతే
ప్రశంసలు పొందాలని చెప్పి కళ్ళ కన్నారు. అటువంటి వ్యక్తుల ముందు మిమ్మల్ని మీరు నిరూపించుకునే విధంగా రేపటి కొంతమంది వ్యక్తుల ముందు మీరు శభాష్ అనే విధంగా మంచి ప్రశంసలు అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఈ విధంగా అయితే రేపటి ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా సానుకూలమైన మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. రేపటి రోజున కుటుంబ పరంగా కూడా శాంతి, సౌఖ్యం, అలాగే చిన్నపిల్లల దగ్గర నుండి ఇంట్లో ఉన్న వారందరూ కూడా రేపటి రోజున చాలా సరదాగా గడబోతున్నారు. స్నేహితులతో గడుపుతారు. అలాగే వృత్తిరీత్యా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఒత్తిడి గురి కాకుండా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకుంటారు. అలాగే మంచి శుభకార్యాలు, అలాగే ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన చర్చలు కూడా జరుపుతారనమాట రేపటి రోజున. రేపటి రోజున మీకు అద్భుతంగా సానుకూలంగా, కొంచెం మీకు ప్రతికూలమైన సమయం చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో కూడా మీరు కొంత ఒత్తిడికి గురి కాకుండా ఉండాలంటే మాత్రము దైవారాధన చేసుకోవడము మరింత మంచిది. మరి తెలిసినాకండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.